పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి గత కొద్ది నెలలుగా ఎంట బయట పూర్తి స్థాయిలో వాయింపులు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కొనసాగింపుగా సొంత చెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకు పుట్టిన సరే జగన్మోహన్ రెడ్డి గారేమో రాజశేఖర రెడ్డికే పుట్టలేదు షర్మిల అని చెప్పి సొంత చెల్లిని విమర్శింపజెప్పి చేశాడు ఆ నీచుడు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లైనా వాడికి లెక్క జమా లేదు. వాడికి కావాల్సింది అధికారం, వాడికి కావాల్సింది అక్రమ సంపాదన. సొంత చెల్లిని నడి బజార్లో నిలబెట్టాడు, సొంత తల్లిని పార్టీ నుంచి తీసేసి పక్కన పెట్టాడు. తల్లే వీడి ఇంటికి రావడానికి అసహించుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. తల్లిని ఎన్నికల ముందు ఎన్నికల అంశంగా ఉండటం కోసం సింపతి కోసం చంపేస్తాడనేటువంటి భయంతో వైఎస్ విజయలక్ష్మి గారు అమెరికా పారిపోయి దాక్కోవటం మనందరం చూశాం. అదేవిధంగా అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైనటువంటి వారసురాలు వైఎస్ షర్మిలాని గెలిపించండి, ఎంపీగా కడప ప్రజలు గెలిపించండి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు కాదు అని చెప్పి ఏకంగా విజయలక్ష్మి గారే ప్రకటించారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీడు పెద్ద పోటుగాడి లాగా ప్రజల్ని మోసం చేసి అది చేసి ఇది చేసి వీడు అక్రమ సంపాదనతో ఒకసారి అధికారంలోకి వచ్చాడు. మొన్న ఏకంగా 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయిపోయాడు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల వీడికంటే చిన్నదైనా రాజకీయాల్లో అనుభవం తక్కువైనా జగన్మోహన్ రెడ్డిని చెంపని 2 చెప్పులతో కూడా పెళ్ళ వాసిపోయే విధంగా కొట్టింది. ఈ దెబ్బ జగన్మోహన్ రెడ్డి ఊహించింది. ఎందుకంటే ఏ కులాన్నైనా ఏ మతాన్నైనా ఎవరైనా పాటించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది వైఎస్ షర్మిల పాటిస్తుంది క్రిస్టియన్ మతాన్ని. తన భర్త బ్రతనీల్ గతంలో అనిల్ శాస్త్రి అతను మతం మార్చుకున్నాడు. అదేవిధంగా అతను ఆ మత ప్రచారకుడిగా కొనసాగుతున్నాడు. అతని ఇష్టం, అతనికి ఏమి ఇబ్బంది లేదు. ఎవరికైనా ఇబ్బంది లేదు. ఎవరైనా కులాన్నైనా ఏ మతాన్నైనా పాటించవచ్చు. ఇప్పుడు నేను హిందూ కమ్మ కులం అయితే ఏమైంది, అన్ని కులాలని గౌరవిస్తా, అన్ని మతాలని గౌరవిస్తా. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గాడిలా బోగ్గాడిలాగా నా మతం మానవత్వం రాసుకోండి, ఇదేం హిందూయిజం, ఇదేం దేశం అంటే సిగ్గులేనుడా. హిందూయిజం అంతే అంత గౌరవం లేదట, గాలేదు వారికో ఏమైందిరా నీకో మానవత్వం ఏంటారు మతం నాకు అర్థం కదా. అంటే నీ మతం ఏందో నీ కులం ఏందో చెప్పుకోవడానికి అంత సిగ్గు ఎందుకు పడతావు నువ్వు అంటే ఒకవైపు మతం పేరిట క్రిస్టియన్స్ని వాడుకోవటం, కులం పేరిట రెడ్లను వాడుకోవటం సిగ్గు లేదంటారా. ఇట్లా బతుకు నీకు బతకడానికే. ఇప్పుడు నేను హిందూరా చెప్పుకుంటా, ఏంది దాంట్లో తప్పేందిరా. క్రిస్టియన్లు గౌరవిస్తా, ముస్లింలు గౌరవిస్తా, జైన్లు గౌరవిస్తా, సిక్కులను గౌరవిస్తా. సమస్య ఏముంది ఇక్కడ నాకు అర్థం కట్టా. నా మతం చెప్పుకోవడానికి నువ్వెందుకురా డ్రామాలు ఆడుతున్నావు నాకు అర్థం కట్టలేదు. సరే ఇప్పుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు దర్శనానికి వెళ్ళడం జరిగింది, తిరుమల దర్శనానికి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి. అక్కడ తన కుమార్తె ఎవరైతే అనాల్ యజ్ఞరావు గారికి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిందో చిన్న కుమార్తె, అమ్మాయి క్రిస్టియన్ సాంప్రదాయాన్ని పాటిస్తుంది కాబట్టి అమ్మాయి ఇంకా మైనర్ 18 సంవత్సరాలు నిండలా. ఆ పిల్లతో కూడా, అమ్మాయితో కూడా, ఆ పాపతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి, పైగా తనకు 18 సంవత్సరాలు నిండలేదు కాబట్టి మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ సంరక్షకుడుగా తండ్రి స్థానంలో తండ్రిగా అతను సంతకం పెట్టడం జరిగింది. అంటే చిన్న పిల్లల విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు పాటిస్తుంటే నువ్వు ఒక ముసల్లా కొడుకు అయ్యావు, నువ్వు గతంలో అని ఉండి చంద్రబాబు నాయుడు ముసలోడు అని. నీ వయసు ఎంతరా జగనగా 54, నా వయసు ఎంతరా జగనగా 34, నాకంటే 20 years పెద్ద ముసల్లా కొడుకు కదంటారు. ఓ ఇప్పుడు అంటే నువ్వు ముసలోడు కాబట్టి నేనేంద్రిగా అంటే నేను చిన్న పౌరుణ్యా కాదురా జగనగా ఒక మాట అనుకోవాలి కదరా మనం కూడా. ఒరే నీకేం నేను రెస్పెక్ట్ ఇవ్వాలి ఇచ్చానా కొడక, ఎందుకంటే నువ్వు నన్ను అరెస్ట్ చేయించావు, నన్ను కొట్టించావు, అక్రమ కేసులు పెట్టించావు, నీకెందుకు గౌరవిస్తారా బాబాన్. నువ్వు జస్ట్ ఎమ్మెల్యే కానివిరా, ఇప్పుడు నీకాడ గౌరవం తెచ్చిచ్చేది నేను. కాబట్టి ఏమి పక్కన పెడతావురా, మన పర్సనల్ విషయాలు పక్కన పెడతావు దరిద్రుడా. చిన్న పిల్లకు ఉన్నటువంటి జ్ఞానం మెచ్యూరిటీ నీకే అడిగిపోయిందిరా నాకు అర్థం కదా. మొత్తానికి షర్మిల గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఏమి ఇన్వాల్వ్ అయ్యారంటే ఆవిడ గారు పాటిస్తున్నటువంటి మతం క్రిస్టియానిటీ అయినప్పటికీ గౌరవప్రదంగా ఒక మాట అన్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనే దేవుడు హిందువుల ఆరాధ్య దైవం, తిరుమల పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం. అక్కడికి వేరే మతస్థులు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ దేవుని నమ్ముతాను, ఆ దేవుని గౌరవిస్తానని చెప్పి సంతకం పెట్టడంలో ఇబ్బంది ఉంటుంది. ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే సంతకం పెడితే ఇబ్బంది ఉంటుంది. రేపు పొద్దున్న నేను వెళ్ళాలనుకుంటే కూడా సంతకం పెట్టి వెళ్తానుంది. సొంత చెల్లిరానికో నువ్వంటే అంటావురా, నీకు రాజకీయంగా నీతో పాటు లేదు కాబట్టి రాజశేఖర రెడ్డికే పుట్టలేదని ప్రభాస్తో ఇక మాట్లాడకుండా మాట్లాడి నీ పార్టీ వాళ్ళే, నీ అనుచరులే, నువ్వు డబ్బులు ఇచ్చినటువంటి పేటీఎం బ్యాచే, నీ ఐపాక్ బ్యాచే ఏకంగా నీ సొంత చెల్లిని, నీ తల్లి రక్తం పంచుకు పుట్టిన, నీ తండ్రి రక్తం పంచుకు పుట్టినటువంటి, నీతో పాటు నీ రక్తం పంచుకు పుట్టినటువంటి నీ చెల్లిని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడగలిగించినటువంటి నీచుడు నువ్వు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. సొంత చెల్లి పుట్టుకునే అవమానించినటువంటి వాడు, సొంత చెల్లిని అవమానించినటువంటి వాడు ఇక రాష్ట్రంలో బతకడానికి పనికొస్తాడా? వాడు రాజకీయ నాయకుడిగా పనికొస్తాడా? వాడికి ఓటు వేయొచ్చా? మహాపాపం మహాపాతకం కదా.
వాడు కులాలని మతాలని కేవలం డబ్బు కోసం వాడుకుంటాడు, అధికారం కోసం వాడుకుంటాడు. ఈ దౌర్భాగ్యుడు వీడు తప్పుల్లో సహకరించినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి? విషయాలు గుండె దగ్గర నుంచి పేస్తారాని దాకా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ బలయ్యేటువంటి పరిస్థితి, అనేక మంది రాజకీయ నాయకుల జీవితాలు రాజకీయంగా సమాధి అయ్యేటువంటి పరిస్థితి. కేవలం జగన్ గారు ఒక్కడే ఈ రాష్ట్రంలో ఇంతటి విధ్వంసాన్ని సృష్టించాడు. ఇవాళ షర్మిల గారు ఏదైతే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని చెప్పారో అది జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టడం కాదా, చెప్పదెబ్బ కొట్టడం కాదా? సిగ్గులేనుడా నీ చెల్లికున్నటువంటి పార్టీ విజ్ఞానం విజ్ఞత లేకపోయినా నీకు? తన భర్త పూర్తిగా మత ప్రచారకుడిగా ఉండి కూడా నువ్వు జస్ట్ మతాన్ని ఆచరిస్తున్నావు, కానీ వాళ్ళు మతాన్ని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ నీ చెల్లి పరమతాన్ని గౌరవించమని చెప్పిందిరా జగనగా. సొంత చెల్లి చెప్పుతో కొట్టినా నీకు సిగ్గు రాలేదంటే నువ్వేం మనిషిరా? నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు మనిషిని ఇవ్వడంలా లేక పశువులతో పోడుద్దామంటే అవి కూడా ఫీల్ అయిపోతాయి. ఎందుకంటే వాటికి కూడా కాస్తో ఇస్తుకో గౌరవం వ్యవహారం ఉంటాయి. నీ బోటి పనికి మాలినోడికి ఏముంటాయి? కాబట్టి ఇంకా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం మాని చేసిన తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పరా జగనగా.